నమస్కారం అండి. మరి పిల్లకు అందరికీ కూడా పేరు పేరున మీ అందరికి నమస్కారం అమ్మ. మేము వెంకటన్న గారు, ఈ మా అమ్మాయిల తండ్రి తల్లులు వాళ్ళిద్దరు వీళ్ళ విషయం తెలుసుకున్నటువంటి బాధతో మరి ఎంతో బాధపడి అమౌంట్ జమ చేయాలి, వీళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పి ఎంతో బాధ ఈ యొక్క వీడియో తీసుకొని మరి ఈ యొక్క దాత మన అన్నగారు వచ్చి పేరు గౌతమ్ అన్న గారు వీళ్ళకు ఎంతో 8 సంవత్సరాల నుంచి నడుస్తున్న ఈ ప్రాసెస్ చూసి ఆయనకి ఎట్లా తెలుసుకొని ఆయన వచ్చి వీళ్ళకి ఇంత షాప్ పెట్టి చెల్లిపోయండి. ఒక 8 సంవత్సరాల నుంచి బాధపడుతూ పిల్లలకు ఆరోగ్యం బాగాలేక మరి డాక్టర్లు కూడా చెప్పి కాళ్ళు మంచిగా రావు అని చెప్పి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకొని ఉన్న ఆస్తులు అమ్ముకొని తల్లిదండ్రులు ఎంతో చెల్లించిపోయి ఎవరు చెప్పుకోలేక పరిస్థితి 8-9 సంవత్సరాల నుంచి ఇంటర్నే పడి ఉన్నారండి. వాళ్ళకు తెలుసుకున్న ఈ విషయం వీడియో వచ్చింది కానీ అడ్రస్ రాలేదని చెప్పి ఎంతో బాధగా నేను తెలుసుకొని అన్ని గ్రూప్లో పెట్టి తెలుసుకుందాం, ఫోన్ నెంబర్ చెప్పండి అన్ని గ్రూప్లో ప్రచారం చేసి అన్నింటిలో పెట్టేసి మరి ఫోన్ నెంబర్ తెలుసుకొని మా ఆయన ఇద్దరం కలిసి వచ్చి కూడా చూసి వీడియోలు తీసి అన్ని గ్రూప్లు పెట్టాము. మరి అందరు కలిసి సహకరించండి పెద్దలు అని చెప్పి మన బీబీజే ఆల్ ఇండియా బీబీజే సేవా గ్రూప్లు అన్ని గ్రూప్ల ద్వారా కూడా సహకరించినటువంటి అమౌంట్ కూడా తీసుకొచ్చి కొంతమంది బియ్యం దాతలు కూడా ఇచ్చారు. ఈ అమౌంట్ తీసుకొచ్చి మరి పెద్దల సమక్షంలో ఇక్కడికి వచ్చి ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి మరి మనకి ఎన్ని కోట్లున్నా ఎన్ని ఆస్తులు మనకు రావండి. మనం చేసే ఇలాంటప్పుడు కష్టాలు ఉన్న వారికి ఆపదలు ఉన్న వారికి హెల్ప్ చేస్తేనే మనకు ఒక పుణ్యం దక్కుతుంది, మనకన్నా మన పిల్లకన్నా కాపాడుకుంటూ వస్తుంది. ఈ విషయంలో అన్నగారు కూడా స్వామి అన్నగారు ఇక్కడనే ఉంటాడు. ఎంతో కష్టపడి వీడియో దొరకబట్టుకొని మరి మాట్లాడిపించడం జరిగింది. కాబట్టి మా ఫ్రెండ్ చాలా సొంత అన్నదమ్ములాగా ఉంటాము. మరి మా అన్న వాళ్ళు అందరు పెద్దల సమక్షం అందరు కలిసి ఎంతో విలువైన టైం కేటాయించి వచ్చి ఇక్కడికి డబ్బులు వసూలు చేసి ఇల్లు తిరిగి టైం కేటాయించి గ్రూప్లో పెట్టి వాయిస్ ఇచ్చి ప్రతి రూపాయి జమేసి ఈరోజు 50,000 రూపాయలు 48,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరు ఆశీర్వాదంతో వాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళ కాళ్ళు మంచిగా అయ్యి పుట్టుకతో రాలేవండి మధ్యలో వచ్చాయి. కాబట్టి మనం అందరం సాయం చేశాము, ఆ దేవుని ప్రార్థించాము వాళ్ళ కాళ్ళు రావాలని చెప్పి. ప్రార్థించండి వాళ్ళ కాళ్ళు మంచి కావాలని చెప్పి ఇక్కడించండి. ఎందుకంటే వాళ్ళు ఇంత మంచి చదువుకున్న ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుకున్న ఏజ్లో ఈరోజు ఇంత ఒకరు గారు ఇద్దరు ముగ్గురు ఈ బాధలో పడుతున్నారంటే ఆ వీడియో చూసి నరకం బాధ అనిపిస్తూ ఉంది అందరికీ. కాబట్టి ఆ తల్లిదండ్రులు ఆయన కూడా ఒక పేషెంట్, హార్ట్ పేషెంట్, ఆయనకు హార్ట్ ఆపరేషన్ అయింది కానీ ఇద్దరు పట్టుకుంటేనే లేస్తారు ఆడపిల్లలు, లేదు వాళ్ళు సొంతంగా నడవలేదు. కాబట్టి మరి మనం అందరం ఆ దేవుని ప్రార్థించి వాళ్ళు బాగుండాలని చెప్పి కోరుకుందాం. వాళ్ళకి మేలు జరగాలి, గవర్నమెంట్ వరకు తీసుకెళ్ళాలి ఈ విషయాన్ని అని చెప్పి నేను అన్నింటిలో షేర్ చేసి ఎంతో బాధపడుతూ చేశాను. మరి అంత పెట్టే వీడియో తర్వాత గవర్నమెంట్ కేటీఆర్ సార్ ప్రత్యేకించి కోటి నమస్కారం. ఆయన కూడా స్పందించి వెంటనే ఇక్కడ ఉన్న లోకల్ మున్సిపాలిటీ చైర్మన్ సార్ని పంపించి డాక్టర్ని మేడం గారిని పంపించి అన్ని విధాలుగా వాళ్ళకి పెన్షన్ ఓకే చేసి వాళ్ళకు కూర్చున్న జాబ్ కూడా ఇప్పిస్తా అని చెప్పి దాత ముందుకొచ్చి ఒక 1 లక్ష రూపీస్ డబ్బులు కూడా ఇచ్చి 1 లక్ష రూపాయలు ముందుకొచ్చి సార్ స్పందించినందుకు ప్రత్యేకంగా కోటి నమస్కారాలు మన కేటీఆర్ సార్ గారికి. అలాగనే ఇంత విలువైన టైం కేటాయించి అందరూ సహకరించినందుకు మీరందరూ ఏం భయపడకమండి అమ్మ, అందరి అండదండ మీకు ఉంటుంది. ఇక మీకు అంత మంచి జరుగుతుంది. నిన్న రోజున కూడా సుమన్ టీవీ వాళ్ళు కూడా వచ్చారట. ఇంకా మిగతా చాలా మంది సభ్యులు ఒక్కొక్క టీంగా అందరూ ఒక గ్యాంగ్ లాగా వస్తున్నారు, వాళ్ళకి ధైర్యం చెప్తున్నారు, వాళ్ళ తోచిన సాయం చేసి వెళ్ళిపోతున్నారు. కాబట్టి వాళ్ళకి ఇక్కడ నుంచి మంచి రోజులు రావాలని చెప్పి మనం అందరం కోరుకుందామండి. మనకి ఎన్ని ఆశలు ఏం రావండి. ఇలాంటప్పుడు వీళ్ళకి ఇలాంటి ఆపదలు ఉన్న వారికి నిజమైన సేవ చేస్తే మనకు ఒక పుణ్యమే కాపాడుకుంటూ వస్తుంది. కాబట్టి మనం చేసినందుకు సాయం చేయించినందుకు అందరికీ కూడా పేరు పైన కోటి నమస్కారాలు. ప్రతి ఒక్కరికి వారి కుటుంబ సభ్యులకు అందరికీ ఆ ముక్కోటి దేవత దీవెనలు వాళ్ళకు ఉండాలని కోరుకుంటున్నాను నా మనస్ఫూర్తిగా. మరి ఈ యొక్క వీడియోలో ఈ యొక్క టైం కేటాయించి ఎంతో రాత్రి లేచి పొద్దునపూట రావాలి, ఎవరు పనులు ఖరాబ్ కావద్దని చెప్పి 3 గంటల రాత్రి లేచి అక్క రావడం కూడా మా బస్సు నుంచి మా జ్యోతక్క గారు, మరి ఇక్కడ నుంచి పెద్దలు మా వెంకటన్న గారు, అంజన గారు, వీళ్ళంతా చాలా మంది పెద్దలు కూడా వచ్చినందుకు వీళ్ళ టైం కేటాయించి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరి మీకు మంచి రోజులు వస్తాయమ్మా, ఏం బాధపడకండి. గవర్నమెంట్ ఉంది, పెద్దలు ఉన్నారు, ఎంతో మంది సహకరిస్తారు. ఇక్కడ నుంచి మీ కష్టాలు తీరిపోయినట్టే. మీరు ఎప్పుడు ఏం బాధపడుకోకుండా ఏడవకండి, పిల్లలకు ధైర్యం చెప్పండి, మీరు చూసుకోండి దగ్గరుండి. మీ అందరికీ నమస్కారం అమ్మ. మా ఎంతో సాయంగా మేము అందించాము మా పెద్దల సమక్షంతో. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ.